కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇందుని గూర్చి అని చెప్తున్నారు దేవుడు. దేని గురించి అంటే దేవుణ్ణి ప్రేమించిన వారిని గూర్చి అని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నా తల్లి, మనం అనుకుంటున్నాము నా జీవితంలో ఈ బాధలేమిటి, నా జీవితంలో ఈ సమస్యలేమిటి, నా జీవితంలో ఏమిటి అర్థం కాని పరిస్థితి. నీ కొరకు ఒక కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆ కార్యము నీ హృదయానికి గోచరం కాదు. నీవు ప్రత్యేకమైన దానువు, అందుకే శోధన వస్తుంది. నీవు గొప్ప విలువ పెట్టి కొనబడిన దానువు. నీ పట్ల ఒక ప్రణాళిక ఉందంటే నీ ప్రణాళిక ఎందరిని బ్రతికించడానికి ఉందో, నిన్ను వాడుకోవడానికి, నీ పట్ల గొప్ప కార్యము చేయడానికి. ఆ కార్యము సాతానుకు ముందే తెలుసు కాబట్టి సాతాను వలవేసి వెలవేసి నిన్ను శోధించి మరణానికి అప్పగించాలనుకుంటున్నాడు. నా ప్రభు నీ పట్ల చేసే కార్యము నీకు తెలియదు, కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము. కానీ నీవు ఇన్ని కీడులు అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు చేయడానికి ఏదో ఒక గొప్ప కార్యము దేవుడు నీ పట్ల ఉంచాడు. నీవే అనేక మంది నడిపించడానికి, నీవే నీలో ఉన్న సామర్థ్యత తెలియక సాతాను యొక్క శోధనలో లొంగిపోతున్నావా, కృంగిపోతున్నావా, వేదన పడుతున్నావా, వెనక చెరుగుతున్నావా, మరణించాలనుకుంటున్నావా? ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. సాతాను నీ మీద వలవేసి నీ శోధనలు నీ వైపుకు త్రిప్పుతున్నాడంటే నీవు ఎంత గొప్పగా వాడబడతావు, ఎంత గొప్పగా నీ దేవుడు నిన్ను మార్చబడుతున్నాడు, నీ బ్రతుకు ముందు ఎంత విలువ కలిగి ఉంటుందో అది చూడనివ్వకుండా అందులోకి వెళ్ళిన సహోదరుడా, ఇప్పుడైనా గ్రహిందామా? ఇప్పుడైనా ఈ శోధనలకి ఎదురు నిలుద్దామా? ఇప్పుడైనా జ్ఞానం కలిగి ఉందా?